Hi, your High Court advocate is signing in and came up with an important aspect that was happened a couple of days ago in our Telugu state, one of our Telugu states. The thing is, ఒక పర్సన్ 498 కేసులో he's working in abroad uh, in Canada, and the complaint was filed here in India in one of our Telugu state. Uh, after filing the complaint, the person was intimated with the complaint was filed on so and so section of IPC, that is 498A of IPC, and అతనికి ఇంటిమేట్ చేసిన తర్వాత అతను ఎవ్రీ మూమెంట్లో కూడా కేసుకి కంప్లై చేయడమే జరిగింది, కోఆర్డినేట్ చేయడమే జరిగింది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో కానీ అండ్ విత్ కంప్లైనెంట్ కానీ ప్రతి ఒక్కరితో అతను ఇంటరాక్ట్ అవుతూ ఇన్వెస్టిగేషన్కి కోఆర్డినేట్ చేస్తూ. ఇన్ ది మీన్ వైల్ వాళ్ళ పేరెంట్స్కి వీ హ్యావ్ టేకెన్ ది 41A CRPC notice, and I personally went there and we have taken the accused notice, and they were in the safe side. అలాగే ఇతనికి కూడా ఒక మెయిల్ పెట్టడం జరిగింది, 41A CRPC notice, బేసిక్ ఆన్ ది ప్రొసీజర్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. Even after giving the 41A CRPC notice, అతను ఇన్వెస్టిగేషన్కి కోఆర్డినేట్ చేస్తున్నా కూడా when he tried to come to India, all of a sudden he was apprehended. అంటే ఇండియాకి రాగానే వైల్ కమింగ్ ఇన్ టు ది ఎయిర్పోర్ట్ ఆఫ్ ది సర్టెన్ సిటీ, రాగానే పోలీసు వాళ్ళు అతను ఏదో ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసినట్టుగా అతన్ని చుట్టుముట్టేసి, ఏదో 498A అనేది ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అగెనెస్ట్ ద ఉమెన్, బట్ కాకపోతే ఏదో ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసినట్టు ఆయన్ని చుట్టుముట్టేసి ఆయన్ని అప్రహెండ్ చేసి, అంటే అరెస్ట్ చేసి, ఇన్ కేస్ ఆ పర్సన్ ఆ అక్యూజ్డ్ హైడ్ అయ్యి అబ్స్కాండ్ అయితే, ఇఫ్ హీ ఈస్ నాట్ ఇన్ టచ్ విత్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆర్ నాట్ కంప్లైంగ్ విత్ ది ఇన్వెస్టిగేషన్, దెన్ హీ మస్ట్ హ్యావ్ టేకెన్ సచ్ కైండ్ ఆఫ్ మెజర్స్. అతని మీద అలాంటి మెజర్స్ తీసుకోవచ్చు. బట్ ఆయన అన్నిటికీ కోఆర్డినేట్ చేస్తూ విత్ ఇంటిమేషన్ ఆయన రావడం కూడా జరిగింది. హీఈస్ రెడీ టు కమ్ అండ్ హీఈస్ రెడీ టు మేక్ సమ్ సెటిల్మెంట్ విత్ ది కంప్లైనెంట్. ఒక కన్క్లూజన్కి, ఒక కన్సిలియేషన్కి, ఒక మీడియేషన్కి సీక్ చేసి ఆయన రావడం జరిగింది ఇండియా. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దీస్, ఐ డోంట్ నో హౌ డ్రకోనియన్ ది enforcement officers are taking steps on against the accused. These are really outbursting and against the procedures of the criminal justice and criminal jurisprudence. ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా అతన్ని ఒక టెర్రరిస్ట్ని చూసినట్టు చూసి అప్రహెండ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి అతని నలుగురిలో అతని డిఫేమ్ చేసి డిగ్రేడ్ చేసి అలాగా తీసుకెళ్ళడం అనేది, అకార్డింగ్ టు మీ, it is not at all correct, and we have filed the quash petition in the Honorable High Court against the LOC order granted against the accused. LOC means lookout circular. Many people are not known and not familiar with these circular. lookout notice అని కూడా అంటారు. టుడే విషయం దేని గురించి మాట్లాడతాను, ఎందుకంటే అతనికి ఒక లుక్అవుట్ సర్క్యులర్ని ఇష్యూ చేసి అతని మీద ఏదో ఒక టెర్రరిస్ట్ని నిర్బంధించి అక్కడి నుంచే స్టేషన్కి తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ది సేమ్ థింగ్ వీ హ్యావ్ రిఫర్ టు ది హానరబుల్ హై కోర్ట్ అండ్ ఫైలింగ్ ద క్వాష్ పిటిషన్ అగైనెస్ట్ ది లుక్అవుట్ సర్క్యులర్. జడ్జి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. లుక్అవుట్ నోటీస్ని షార్ట్లీ దాన్ని ఒక ఇంటరమ్ రిలీఫ్ అయితే ఇచ్చారు. ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్వాష్డ్. అయితే విషయం ఏంటంటే, ఈ లుక్అవుట్ సర్క్యులర్ అంటే ఏంటి? ది పర్సన్ హూ ఈజ్ స్టేయింగ్ అబ్రాడ్, ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉంటారో, ఇక్కడ వాళ్ళ మీద కేసు ఫైల్ అయినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఇండియాకి వస్తారో ఇమిగ్రేషన్ అథారిటీస్కి ఒక సర్క్యులర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇమిగ్రేషన్ బ్యూరోకి ఒక సర్క్యులర్ అనేది ఇవ్వడం జరుగుతుంది బై ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఒక జడ్జిమెంట్ ద్వారా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కూడా ఈ లుక్అవుట్ సర్క్యులర్ అనేది రేజ్ చేయొచ్చు అగైనెస్ట్ ది అక్యూజ్డ్. అంటే ఎవరైతే లోన్లు ఎగ్గొట్టేసి ఈ బ్యాంక్రప్ట్స్ చూపించి
కట్టలేకుండా ఇన్సాల్వెన్సీ చూపించి ఫ్లీ అవుట్ అవుతారో, దేశం వదిలేసి పారిపోతారో అలాంటి వాళ్ళ మీద ఈ లుకౌట్ సర్క్యులర్స్ని ఇన్వోక్ చేయొచ్చు, రైజ్ చేయొచ్చు అని చెప్పి కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. బట్ నాట్ అగెనెస్ట్ ది పీపుల్, నాట్ అగెనెస్ట్ ది పర్సన్స్ దోస్ హు ఆర్ కోఆర్డినేటింగ్ విత్ ది ఇన్వెస్టిగేషన్, అలాంటి వాళ్ళ మీద అయితే కాదు. టుడే ఐ విల్ టాక్ అబౌట్ ది లుకౌట్ సర్క్యులర్. ది డెఫినేషన్ ఆఫ్ లుకౌట్ సర్క్యులర్ ఈజ్, ఐ విల్ టెల్ యూ బ్రీఫ్లీ. The concept of lookout circular has not been defined anywhere. The lookout circular can be said to be coercive measure adopted by the state to restrict and regulate the movement of persons. ఎక్కడ చెప్తున్నా చూడండి, ఇట్స్ ఎ కోయర్సివ్ మెజర్ అంటే బలవంతంగా ఒక ఎక్యూజ్ని నిర్బంధించడానికి తీసుకుంటున్న మెజర్ అనమాట. హూ ఆర్ ఎక్యూజ్డ్ ఆఫ్ కాగ్నిజబుల్ అఫెన్సెస్, ఓన్లీ ఇన్ ది కాగ్నిజబుల్ అఫెన్సెస్, ఓన్లీ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో మాత్రమే ఈ లుకౌట్ సర్క్యులర్ అనేది ఇన్వోక్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ సర్టెన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ కెన్ బీ ఇష్యూడ్ అగెనిస్ట్ విట్నెస్ యాజ్ వెల్. చూసారా, ఇప్పుడు నాట్ ఓన్లీ అగెనిస్ట్ ద ఎక్యూజ్డ్, ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో అతనికి అగెనిస్ట్గానే కాకుండా ఈ విట్నెస్ మీద కూడా ఈ లుకౌట్ సర్క్యులర్ అనేది కొన్ని సర్కమ్స్టాన్సెస్లో ఇన్వోక్ చేయడం జరుగుతుంది. ఆ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం జరిగింది ఇక్కడ. అయితే ప్రొసీజర్ ఫర్ ఇష్యూయన్స్, ప్రొసీజర్ ఎలా దీన్ని ఇష్యూ చేస్తారు అంటే, అండ్ ఎల్ఓసి ఈజ్ ఇష్యూడ్ అట్ ది రిక్వెస్ట్ ఆఫ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మేడ్ టు ది బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యొక్క రిక్వెస్ట్తో ఈ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్కి ఈ కన్సర్న్ అక్యూజ్డ్ యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వెన్ ఎవర్ హీ కమ్ టు ఇండియా, right immediately they will come to know this person is came back to India, and they will inform to the concerned investigation officer. They will try to apprehend the person. So these are the steps which police officer and the private banks can take against an accused. Let us see. The first half deals with the position. I mean 2017 ఒక 17లో ఒక అమెండ్మెంట్ అనేది జరగడం జరిగింది ఈ లుకౌట్ సర్క్యులర్ మీద, ఆఫీస్ మెమరాండం అంటారు. అలాగే 2017 తర్వాత దీని పొజిషన్ ఏంటి, 2017 ముందు దీని పొజిషన్ ఏంటి అనేది చూద్దాము ఇన్ బ్రీఫ్. బేసింగ్ ఆన్ ది అపెక్స్ కోర్ట్ జడ్జిమెంట్స్, we will talk about the lookout circular. Let us talk. In the case of సమీర్ సింగ్ సల్కాన్ వర్సెస్ అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ అదర్స్, దీన్ని రిట్ పిటిషన్ అంటారు, క్రిమినల్ రిట్ పిటిషన్ అంటారు. ఎవరి మీద అయితే ఈ ఎల్ఓసి అనేది రైజ్ చేయడం జరుగుతుందో వాళ్ళు హైకోర్టు ముందు ఈ రిట్ పిటిషన్లో దాన్ని రిట్ ఆఫ్ మాన్యువల్స్ కింద దాన్ని ఎదుర్కోవడం జరుగుతుంది. సో in this particular case, domestic violence case was filed against the petitioner and his family by his wife. హస్బెండ్ మీద వైఫ్ అనేది డివిసి కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. ది పిటిషనర్ వాజ్ ఎ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ కెనడా అండ్ లుకౌట్ సర్క్యులర్ వాజ్ ఇష్యూడ్ అగెన్స్ట్ హిమ్. అతను పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ కెనడా. ఇందాక మనం మాట్లాడుకున్నది కూడా హీజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ కెనడా అండి. ఈ కేసులో కూడా హీ వాజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ కెనడా. Due to which he was not allowed to travel outside the country, the petitioner requested for a writ of mandamus to be issued against the respondents for quashing of LOC on the ground that it was illegal. అతన్ని అబ్రాడ్కి వెళ్ళనీయకుండా ఆపుతున్నారు కాబట్టి ఒక ఎల్ఓసి అనేది రైజ్ చేసి ఇది ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి అతను రిట్ ఆఫ్ మాన్యువస్ అనేది హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. రేషియో డెసిడెంటీ అంటే దీని మీద ఎలాంటి డెసిషన్ వచ్చింది అనేది చెప్తున్నారు. అంటే రేషియోస్, ఐ మీన్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ వాళ్ళ ఒపీనియన్స్ ఎలా చెప్పారని చెప్తాను. ది హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ opined that the respondents were aware of the whereabouts of the petitioner throughout, and despite that made no attempts to extradite him. The courts also opined that the power to issue LOC and suspend passport is a draconian power. అంటే కోర్టులో చెప్తున్నాయి ఇక్కడ, ఒక పర్సన్కి అగెనెస్ట్గా ఎల్ఓసిని ఇష్యూ చేసి అతని పాస్పోర్ట్ని సస్పెండ్ చేయడం అనేది డ్రకోనియన్ ఇన్ నేచర్, అంటే చాలా క్రూరత్వమైనది నేచర్లో. డ్రకోనియన్ పవర్ అండ్ మస్ట్ బి ఎక్సర్సైజ్డ్ విత్ కాషన్ డ్యూ డిలిజెన్స్. చాలా జాగ్రత్తగా ఎల్ఓసి అనేది ఇష్యూ చేయాలి. చాలా పర్టికులర్ కొన్ని సర్కమ్స్టాన్సెస్లో మాత్రం, ఎక్కడైతే ఒక అక్యూజ్డ్ ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకుండా ఉంటాడో, ఎక్కడైతే వెరీ హీనియస్ అండ్ గ్రేవియస్ అఫెన్సెస్ ఉంటాయో అలాంటి వాటిల్లో మాత్రమే ఈ ఎల్ఓసి అనేది ఇష్యూ చేయాలి. ప్రతి చోట ఈ డ్రకోనియన్ పవర్ని యూజ్ చేయకూడదు అని చెప్పి హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ అనేది చెప్పడం జరిగింది.
The court quashed the LOC after recording an undertaking that the petitioner would regularly appear before the court. అతని అక్యూజ్ దగ్గర ఒక అండర్టేకింగ్ తీసుకుని అతను రెగ్యులర్గా కోర్టుకి అటెండ్ అవుతానని చెప్పిన తర్వాత LOC అనేది క్వాష్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద కేస్.